విద్యతో మనిషి ఉన్నతంగా రాణించవచ్చని నిరూపించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఎనగండ్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, మాజీ ఉప సర్పంచ్ సుమలతా బాబు, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, కమిటీ సభ్యులు పి లక్ష్మణ్, కె రాజు, కె శ్రీశైలం, బి సుధాకర్, సత్య, భూమయ్య, మల్లేష్, బూజయ్య, శేఖర్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత మహాశయుడు ప్రపంచానికే ఆదర్శమైనటువంటి భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతిలో మేమందరం పాల్గొనడం జరిగింది. వారు భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసి ప్రపంచానికే రాజ్యాంగాన్ని ఎలా ఉండాలి అనే దాన్ని ఆదర్శంగా ఉండేలా చేసిన మహాశయుని ప్రతి వర్ధంతిలో జయంతిలో పాల్గొనడము ఇది అందరి జాతీయ పండుగ, కుల మతాలు ప్రాంతాలు రిలీజియన్కు సంబంధం లేకుండా పాల్గొనవలసిన గొప్ప వ్యక్తి. తనను ఆదర్శంగా తీసుకొని ఇప్పటి యువత ఒక కింది స్థాయి నుంచి విద్యతో ఏ విధంగా ఉన్నతంగా ఎదగొచ్చు, ఆర్థిక పరిస్థితులు మన ఉన్నతికి ఎదగడానికి ఎలాంటి ఆటంకం కాదు, విద్యనే మనకు పెద్ద అని చెప్పేసి చెప్పిన మహాశయుని వర్ధంతి జయంతిలో పాల్గొనడము, అతను స్మరించుకోవడము మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకము. వారి ఆశయాలను సాధిస్తూ వారు చూపెట్టిన ముందు చూపును కంపల్సరీ ప్రజలకు మేము రాజకీయ నాయకులుగా కానీ ఒక యువకులుగా కానీ అందరం కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ జై భీమ్, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం.